కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. డైరెక్టర్ ఎవరైనా అల్లు అర్జున్ అన్ని తానే చూసుకుంటాడా? కథ ఫైనల్ అయ్యే వరకు హీరో ఇన్వాల్వ్మెంట్ ఉండటం కామనే. అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లోనూ ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాడు బన్నీ. ఎలాగో మీరే చూడండి. పుష్పతో వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ ను కాపాడుకునే పనిలో బన్నీ ఉన్నాడు. పుష్ప హిట్ తర్వాత పుష్ప 2 కథ కోసం సుకుమార్ ఏడాది తీసుకోగా అల్లు అర్జున్ కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాడు. ఇక పుష్ప 2 తర్వాత అట్లీ డైరెక్షన్ లో నటిస్తున్న సినిమా కోసం బన్నీ ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో మునిగిపోయాడు. హై టెక్నికల్ స్టాండర్డ్స్ తో రూపొందుతోన్న మూవీ కావడంతో షూటింగ్ మొదలు కావడానికి ముందే హాలీవుడ్ వెళ్లి విఎఫ్ఎక్స్ వర్క్ షాప్ లో పాల్గొన్నాడు బన్నీ. నాన్ స్టాప్ గా షూటింగ్ లో పాల్గొన్న అల్లు అర్జున్ ఇంకో వారంలో అమెరికా వెళ్తున్నాడు. క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసమే అయినా మరోవైపు సినిమా పనులు కూడా చూసుకుంటాడని తెలిసిందే. అట్లీ సినిమాకు సంబంధించిన సీజీ వర్క్ అంతా అమెరికాలో జరుగుతోంది. 3 వారాల పాటు అక్కడే ఉంటూ విఎఫ్ఎక్స్ వర్క్ ఎలా వచ్చిందో చూస్తాడట. అట్లీ మూవీ తర్వాత అల్లు అర్జున్ మరో మూవీ కమిట్ కాలేదు. బన్నీతో త్రివిక్రమ్ తీయాల్సిన ప్రాజెక్ట్ ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లగా ప్రస్తుతం తమిళ డైరెక్టర్స్ చెప్తున్న కథలు వింటున్నాడు. ఆల్రెడీ జైలర్ ఫేమ్ నెల్సన్, లోకేష్ కనగరాజ్ బన్నీతో టచ్ లో ఉన్నారు. కూలీ తర్వాత లోకేష్ అమీర్ ఖాన్ ను, కమల్ రజనీ కాంబినేషన్ మూవీ తీయాల్సిందే. అయితే కూలీ డిజాస్టర్ కావడంతో ఈ 2 ప్రాజెక్టులు అటకెక్కాయి. మరి బన్నీకి నచ్చే కథను వినిపిస్తాడో లేదో చూడాలి మరి.